బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. యా అయ్యుహల్లదీన ఆమనూ అతిఉల్లాహ వ రసూలహు వలా తవల్లవ్ అన్హు వఅంతుం తస్మఊన్. ఓ విశ్వాసులారా, అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. మీరు సత్య సందేశాన్ని వింటూ కూడా ఆయన ప్రవక్త పట్ల విముఖత చూపకండి. వలా తకును కల్లదీన ఖాలు సమిఅనా వహుం లా యస్మఊన్. నిజానికి ఏమీ వినకుండానే మేము విన్నాము అని వారిలా అవ్వకండి. ఇన్న షరద్ దవాబి ఇందల్లాహి సుమ్ముల్ బుక్ముల్లదీన లా యాకిలూన్. నిశ్చయంగా అల్లాహ్ దృష్టిలో ఏమీ గ్రహించలేని చెవిటివారు, మూగవారు మాత్రమే అత్యంత హీనమైన జీవులు, పశువులు లాంటివారు. వలవలిమల్లాహు ఫీహిం ఖైరల్లా అస్మాహుం వలవ్ అస్మాహుం లతవల్లవ్ వహుం మురిజూన్. ఒకవేళ వారిలో ఏ కాస్త మంచి ఉందని అనిపించినా అల్లాహ్ వారిని వినేటట్లు చేసేవాడు. ఆ సద్గుణం వారిలో లేదు కనుక ఆయన వారిని వినేటట్లు చేసినా వారు నిర్లక్ష్యంగా ముఖాలు త్రిప్పుకొని వెళ్ళిపోతారు. యా అయ్యుహల్లదీన ఆమనూ ఇస్తజీబూ లిల్లాహి వలిర్రసూలి ఇదా దఅాకుం లిమా యుహ్యీకుం వఅలమూ అన్నల్లాహ యహీలు బైనల్ మర్ఇ వ ఖల్బిహి వ అన్నహు ఇలైహి తుహ్షరూన్. ఓ విశ్వాసులారా, అల్లాహ్ మరి ఆయన ప్రవక్త మీకు జీవనమిచ్చే దాని వైపునకు పిలిచినప్పుడు మీరు ఆ పిలుపునకు సానుకూలంగా స్పందించండి. నిశ్చయంగా అల్లాహ్ తన నియమిత శాసనం ప్రకారం మనిషికి అతని మనోరథానికి మధ్య అడ్డుగా నిలుస్తాడు. నిశ్చయంగా మీరంతా ఆయన వద్దకు సమీకరించబడతారు. వత్తఖూ ఫిత్నతన్ లా తుసీబన్నల్లదీన ظلموا మిన్కుం ఖాస్సా వఅలమూ అన్నల్లాహ షదీదుల్ ఇకాబ్. మీలోని దుర్వర్తులను మాత్రమే కాక అందరినీ చుట్టుముట్టే ఆ ఉపద్రవం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. తెలుసుకోండి, అల్లాహ్ శిక్షించడంలో చాలా కఠినుడు. వాజ్కురూ ఇద్ అంతుం ఖలీలుం ముస్తదఅఫూన ఫిల్ అర్ది తఖాఫూన అన్ యతఖత్తఫకుమున్ నాసు ఫఆవాకుం వఅయ్యదకుం బినస్రిహి వరజఖకుం మినత్ తయ్యిబాతి లఅల్లకుం తష్కురూన్. ఒకప్పటి మీ పరిస్థితిని కాస్త తప్పికి తెచ్చుకోండి. అప్పుడు మీరు అల్పసంఖ్యలో ఉండేవారు, రాజ్యంలో మరీ బలహీనులుగా పరిగణించబడేవారు. ప్రజలు మిమ్మల్ని దోచుకుంటారేమోనని మీరు భీతి చెందుతూ ఉండేవారు. అల్లాహ్ మీకు ఆశ్రయం కల్పించాడు. తన సహాయంతో మిమ్మల్ని బలోపేతం చేశాడు. మీకు పరిశుద్ధమైన ఆహార వస్తువులను ప్రసాదించాడు. మీరు కృతజ్ఞతులవుతారేమోనని. యా అయ్యుహల్లదీన ఆమనూ లా తఖూనుల్లాహ వ రసూలహు వ తఖూనూ అమానాతికుం వ అంతుం తఅలమూన్. విశ్వాసులారా, మీరు అల్లాహకు ఆయన ప్రవక్తకు నమ్మక ద్రోహం చేయకండి. రెండొకరి అమానతు అప్పగింతల విషయంలో కూడా ద్రోహానికి పాల్పడకండి. వఅలమూ అన్నమా అమ్వాలుకుం వ ఔలాదుకుం ఫిత్నతున్ వ అన్నల్లాహ ఇందహు అజ్రున్ అజీమ్. తెలుసుకోండి, మీ సిరి సంపదలు, మీ పిల్లలు మీ పాలిట ఒక పరీక్ష, అల్లాహ్ వద్ద గొప్ప ప్రతిఫలం ఉంది అనే విషయాన్ని కూడా మరవకండి. యా అయ్యుహల్లదీన ఆమనూ ఇన్ తత్తఖుల్లాహ యజ్అల్ లకుం ఫుర్ఖానన్ వ యుకఫిర్ అన్కుం సయ్యిఆతికుం వ యగ్ఫిర్ లకుం వల్లాహు దుల్ ఫద్లిల్ అజీమ్. ఓ విశ్వాసులారా, మీరు కనుక అల్లాహకు భయపడుతున్నట్లయితే అల్లాహ్ మీకు మంచి చెడుల మధ్య విచక్షణను పాటించే శక్తిని ప్రసాదిస్తాడు. మీ పాపాలను మీ నుండి తొలగిస్తాడు, మీకు క్షమాభిక్ష పెడతాడు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు. వఇద్ యంకురు బికల్లదీన కఫరూ లియుస్బితూక ఔ యఖ్తులూక ఔ యుఖ్రిజూక వయంకురున వయంకురుల్లాహు వల్లాహు ఖైరుల్ మాకిరీన్. ఓ ప్రవక్త, అవిశ్వాసులు నీకు వ్యతిరేకంగా రహస్య పన్నగాలు పన్నిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకో. నిన్ను నిర్బంధించాలా, లేక నిన్ను హతమార్చాలా, లేక నిన్ను రాజ్యం నుండి వెళ్ళగొట్టాలా అని వారు ఎత్తులు వేస్తుండగా అల్లాహ్ పై ఎత్తు వేశాడు. ఎత్తులు వేసే వారిలో అల్లాహ్ సాటి లేని మేటి. వఇదా తుత్లా అలైహిం ఆయాతునా ఖాలూ ఖద్ సమిఅనా లౌ నషాఉ లఖుల్నా మిస్ల హాజా ఇన్ హాజా ఇల్లా అసాతిరుల్ అవ్వలీన్. మా ఆయతులు వారికి చదివి వినిపించినప్పుడు మేము విన్నాంలే, తలుచుకుంటే మేము కూడా ఇలాంటివి చేయించగలము అని పూర్వీకుల నుండి ప్రాచుర్యంలో ఉన్న కట్టుకథలు మాత్రమని వారు అంటారు. వఇద్ ఖాలు అల్లాహుమ్మా ఇన్ కాన హాజా హువల్ హక్క మిన్ ఇందిక ఫఅమ్తిర్ అలైనా హిజారతన్ మినస్ సమాఇ అవ్ ఇతినా బిఅజాబిన్ గలీమ్.
ఓ ప్రవక్త, వారు పలికిన ఆ మాట కూడా మరవదగినది కాదు. ఓ అల్లా, ఇది ఖురాన్ నిజంగా నీ తరపున వచ్చిన సత్యమే అయితే మాపై ఆకాశం నుండి రాళ్లవన కురిపించు, లేదా ఏదైనా వ్యధాభరితమైన శిక్షను మాపైకి తీసుకురా అని వారు అన్నారు. వమా కాన అల్లాహు లియుఅద్దిబహుం వఅంత ఫీహిం వమా కాన అల్లాహు ముఅద్దిబహుం వహుం యస్తగ్ఫిరూన్. అయితే ఓ ప్రవక్త, వారి మధ్య నువ్వు ఉన్నంతకాలం అల్లాహ్ వారిని శిక్షించడం అనేది జరగని పని. వారు క్షమాపణకై ప్రార్థిస్తున్నంత కాలం కూడా అల్లాహ్ వారిని శిక్షకు గురి చేయడు. వమా లహుం అల్లా యుఅద్దిబహుముల్లాహు వహుం యసుద్దూన అనిల్ మస్జిదిల్ హరామి వమా కాను ఔలియాహు ఇన్ ఔలియాహు ఇల్లల్ ముత్తఖూన వలాకిన్న అక్సరహుం లా యఅలమూన్. అల్లాహ్ వారిని ఎందుకు శిక్షించకూడదు? వారు మస్జిద్ హరాంకు ధర్మకర్తలు కాయకపోయినప్పటికీ వారు ప్రజలను మస్జిద్ హరాం నుండి ఆపుతున్నారు. వాస్తవానికి దైవప్రీతిపరులు తప్ప వేరొకరు దాని ధర్మకర్తలు కారాదు. కానీ చాలామందికి ఈ యోగ్యత గురించి తెలియదు. వమా కాన సలాతుహుమ్ ఇందల్ బైతి ఇల్లా ముకాఅన్ వ తస్దియహ్ ఫదఖుల్ అల్లాహ్ వమా కుంతుమ్ తక్ఫురూన్. అల్లాహ్ గృహం కాబా వద్ద వారి నమాజ్ ఈలలు వేయడం, చప్పట్లు కొట్టడం తప్ప మరొకటి ఏమీ కాదు. కాబట్టి మీరు ఒడిగట్టిన సత్య తిరస్కారానికి బదులుగా ఈ శిక్షను రుచి చూడండి. ఇన్నల్లజీన కఫరూ యున్ఫిఖూన అమ్వాలహుం లియసుద్దు అన్ సబీలిల్లాహ్ ఫసయున్ఫిఖూనహా సుమ్మా తకూను అలైహిం హస్రతన్ సుమ్మా యుగ్లబూన్ వల్లజీన కఫరూ ఇలా జహన్నమ యుహ్షరూన్. నిశ్చయంగా అవిశ్వాసులు ప్రజలను అల్లాహ్ మార్గంలో రాకుండా ఆపటానికి తమ ధర్మాన్ని ఖర్చు చేస్తున్నారు. వారు ఈ విధంగా ఖర్చు చేస్తూనే ఉంటారు. అయితే చివరకు వారికి మిగిలేది పరాభవం, దుఃఖం మాత్రమే. వారు ఓడిపోతారు. అవిశ్వాసులైన వారంతా నరకం వైపు ప్రోగు చేయబడతారు. లియమీజ్ అల్లాహుల్ ఖబీథ మినత్ తయ్యిబి వయజఅలల్ ఖబీథ బఅదన్ ఫయర్కుమహు జమీఅన్ ఫయజ్అలహు ఫీ జహన్నమ ఉలైక హుముల్ ఖాసిరూన్. ఆ విధంగా అల్లాహ్ అపవిత్రులను పవిత్రుల నుండి వేరుపరచడానికి, అపవిత్రులను పరస్పరం కలిపి వారందరిని ప్రోగు చేసి నరకంలో పడవేయడానికి వారే తీవ్రంగా నష్టపోయినవారు.